నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ ఉద్యోగులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాటిని కూల్చివేస్తామన్నారు. కావున నిర్మాణాలు క్రమ పద్ధతిలో నిర్మించుకోవాలన్నారు. అలాగే నెల్లూరు నగరంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్ పై సమీక్షించిన మంత్రి ఒకప్పుడు 9 మంది టౌన్ ప్లానింగ్ అధికారులతో నెల్లూరు మున్సిపాలిటీ నడిచిందన్నారు. ప్రస్తుతం 137 మంది ఉన్న అక్రమ కట్టడాలు ఎందుకు పెరిగాయని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ప్రశ్నించారు. నగరంలో కుక్కలు, పందుల నియంత్రణకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు ఇచ్చే విషయంలో సమస్యలున్నాయని వాటిని సత్వరమే పరిష్కరించాలన్నారు. అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ 30 టన్స్ 40 టన్స్ వెహికల్స్ కూడా వచ్చున్నాయి. అవి కూడా స్టడీ చేయమన్నాను, అవి కూడా కొనుక్కుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని అనేక దేశాల్లో నేను స్టడీ చేశాను. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్కువ డెవలప్డ్ దేశాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే సాలిడ్ వేస్ట్లో ఏదైతే డ్రై వెట్ ఉందో రెండింటి సపరేట్ చేయబడలే. మొత్తం తీసిపోయి దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. 2014-19లో ప్రతి జిల్లాలో ఒకరు పెడతామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. టెండర్లు పిలిచాము పీపీపీ మోడల్లో. విశాఖపట్నం అండ్ గుంటూరు రెండిట్లో స్టార్ట్ అయింది. విశాఖపట్నంలో 1100 టన్నులు తీసిపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాష్తో బ్రిక్కులు తయారు చేస్తున్నారు. అంటే ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో 100% యూటిలైజ్ చేస్తున్నారు. అదేవిధంగా మన గుంటూరులో పెట్టిన దాంట్లో కూడా విజయవాడ, మంగళగిరి, గుంటూరు 3 సాలిడ్ వేస్ట్ అక్కడ ఇచ్చేస్తున్నారు. అక్కడ కూడా 900 టన్నులతో యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాం. నెల్లూరులో కూడా ఆ రోజు యాక్చువల్గా టెండర్ ఇచ్చాం, అది కుదరలేదు. అయితే ఇమీడియట్గా నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి టెండర్ పిలవమని ఆల్రెడీ నేను యాక్చువల్గా కమిషనర్ గారికి చెప్పున్నాను, డైరెక్టర్ గారికి చెప్పున్నాను, యాక్చువల్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి. దీన్ని కూడా వీలైన తొందరలో, అంటే ఇది పీవీపీ మోడల్లో దీనికి మళ్ళీ డిపిఆర్ని రివైజ్ చేసి బహుశా ఒక 3 నెలల్లో దీనికి టెండర్ పిలవటం జరుగుతుంది.